ఈ పుస్తకంలో ఉన్న విషయాల గురించి మీకు ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంటే ఈ పుస్తకం ఏ స్థాయిలో ఉందనే విషయం మీకు అవగాహన కోసం ఇందులో ఉన్న విషయ సూచిక ఒక్కసారి చదివి వినిపిస్తాను. ఇందులో మొదటిగా 1వ భాగం ఇశ్రాయేలీల ప్రస్థానం, 2 బాలయేసు, 3 తండ్రి తనయుల సమన్వయ లోపం, 4 తండ్రి ఎవరు, 5 బేతాళ ప్రశ్న, 6 ఏలియా పునర్జన్మ, 7 అపరిచితుడు, 8 యేసు రక్తం పాపపరిహారం నిత్యజీవం, 9 శిలువ రహస్యం, 10 సర్వలోక జగద్రక్షకుడు, 11 విఫలమైన యేసు రెండవ రాకడ, 12 యేసు మహిమాన్వితుడా, 13 ఆదరణకర్త, 14 క్రైస్తవుల దేవుడు పౌలు, 15 ఎవరు తీసిన గోతులో వారే పడతారు, 16 అదిగో దెయ్యం నాకేం భయం. ఇక 17వ భాగంలో కొన్ని సబ్ టైటిల్స్ ఉన్నాయి. అవేంటంటే ఏ బైబిల్లో యేసు దేవుడిగా ఉన్నాడా, బి బైబిల్ ప్రకారంగా యేసు పరిశుద్ధుడా, సి సర్వ